బ్రహ్మదేవుడి శాపం తర్వాత గంగాదేవి భూలోకానికి బయలుదేరింది. అక్కడ ఆమె అష్టవాసుల్ని కలిసింది. గంగాదేవి వాళ్ళని అడిగిందనమాట, ఎందుకు మీరు ఇట్లా తేజస్సు కోల్పోయి ఇంత బాధలో ఉన్నారు, ఏమైంది అని. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, వశిష్ఠ మహర్షి అని ఒక మహర్షి ఉన్నాడు, ఆయన దగ్గర ఒక చాలా డివైన్ కవ్వు ఉంది, మేము దాన్ని దొంగలించడానికి ట్రై చేసాం, అందుకే ఆయన మమ్మల్ని శపించాడు, మీరు మళ్ళీ మనుషులుగా పుట్టండి అని చెప్పారు. మేము భూలోకానికి వెళ్తున్నాం కానీ మాకు మానవ స్త్రీల కడుపులో పుట్టడం ఇష్టం లేదు, సో మీరు అక్కడికి వెళ్ళి మనిషిగా మారి మా 8 మందికి జన్మనిస్తారా అని ఆమెను కోరారనమాట. అప్పుడు గంగాదేవికి ఒక డౌట్ వచ్చింది, మీరు ఇంత ప్రతిభావంతులు కదా, మరి మీకు తండ్రి అయ్యేంత యోగ్యుడు ఎవరున్నారు అని అడిగింది. అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, భూలోకంలో శాంతను అని ఒక రాజు ఉన్నాడు, అతను పూర్వజన్మలో మహాభీషుడు, చాలా గొప్ప రాజు, సో అతను చాలా ప్రతిభావంతుడు అని చెప్పారనమాట. అలా గంగాదేవికి మహాభీషుడు ఎక్కడ ఉన్నాడో అర్థమైంది. సరే, మీ కోరికను నేను తీరుస్తాను అని చెప్పి వాళ్ళని ఆశీర్వదించి గంగాదేవి భూలోకానికి బయలుదేరింది.